3 రోజుల పసుపు పండుగ ఇవాళతో ముగియబోతోంది. మహానాడు చివరి రోజైన ఇవాళ 5 లక్షల మందితో టీడీపీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీడీపీ బహిరంగ సభ జరగబోతోంది. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ పాలన సాగిన తీరు, భవిష్యత్తు లక్ష్యాలపై సభలో పార్టీ అధినేత చంద్రబాబు, ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేయబోతున్నారు. మహానాడు నిర్వహణకు కడప శివారు చెర్లోపల్లిలో భారీగా ఏర్పాట్లు చేశారు. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ విజయవంతంగా కొనసాగింది. ఇవాళ చివరి రోజు బహిరంగ సభ నిర్వహణకు 140 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల పార్కింగ్కు 450 ఎకరాలు కేటాయించారు. వేదికపై దాదాపు 450 మంది ఆసీనులు కాబోతున్నారు. ఇక ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరాబోతున్నారు. 3వ రోజు గురువారం జరిగే బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది వరకు హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. సభలో అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వారికి కావాల్సిన ఆహార ఏర్పాట్లు, మంచినీటి ప్యాకెట్స్ ను అందుబాటులో ఉంచారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం చంద్రబాబు రాయలసీమను రతనాల సీమగా చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు రక్షణ లేదని ఆరోపించారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. విశాఖ ఉక్కు నగరాన్ని ఐటీ హబ్గా మారుస్తామని, మరో 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు.